మరి మన తెలంగాణ నుంచి అనేక సంఘాలు ఢిల్లీ రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున మన మేకపోతుల నరేంద్ర గౌడ అన్నగారి ఆధ్వర్యంలో మరి జరిగిన ధర్నా కార్యక్రమం కానీ సదస్సు కానీ చాలా జయప్రదంగా జరిగి మరి అందరినీ దద్దరిల్లిన ఢిల్లీ అనే క్యాప్షన్స్ తోటి వాళ్ళ పేపర్లో రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికైనా సరే మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలో అత్యధికంగా అయిన బీసీల యొక్క కోరికను మన్నించి కులగణన చేపడతారని, అలాగే నేను 2020లో మరి కోర్టుకు వెళ్లడం జరిగింది. సుప్రీంకోర్టులో డైరెక్ట్గా దాఖలు చేయడం జరిగింది. దాన్ని ఆల్మోస్ట్ ఆల్ మరి ఇవాళ తొందరగా తేల్చండి ఇంకో పిటిషన్ కూడా సీనియర్ లాయర్ శ్రీ కేఎస్ చౌహాన్ గారు వేయడం జరిగింది. తప్పక మేము కోర్టుల్లో విజయం సాధిస్తామని ఆశాభావం ఉంది. అలాగే విధి పోరాటాలు కూడా చేసి ప్రభుత్వం తల ఉంచుతామని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ మరి అన్ని పార్టీలు ఇండియా కూటమి పార్టీలు మాకు మద్దతు ఇస్తున్న కారణాన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వీ డిమాండ్ రాహుల్ గాంధీ ద అపోజిషన్ లీడర్ పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టండి, ప్రభుత్వం పెట్టకపోతే ఏముంది, మా కోసం మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి అని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంటలెక్చువల్ ఫోరం తరఫున. అలాగే మరి ఎస్టీలకి సోదరులకి ఎస్టీ సోదరులకి వాళ్ళ రాజ్యాంగం కల్పించిన విధంగా వాళ్ళకి రిజర్వేషన్లో మన నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించారు. మరి బీసీలు మాత్రం ఏ స్థాయిలో ఉన్నారో మీకు తెలుసు. మా అన్నగారు చెప్పినట్టు మా బీసీ కులాల్లో 230 కులాల వృత్తి భిక్షాటన. ఇటువంటి పరిస్థితుల్లో మరి మమ్మల్ని అందరినీ సమానత్వ స్థాయికి ఉన్నత స్థాయికి తీసుకురావడానికి మాకు చేయూతిని ప్రభుత్వం ఇవ్వాలి. అలాగే చట్టసభల్లో రిజర్వేషన్ కావాలి. మేము ఈ ఓసీ సోదరులతోటి పోరాడాం. బలమైన వాళ్ళు మేము బీసీలు పక్క చెప్పిన వాళ్ళు. మాకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వండి, చట్టసభలో రిజర్వేషన్ ఇవ్వండి, మాకు న్యాయం చేయమని ఈ ఢిల్లీ కేంద్రంగా మరి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నరేంద్ర గౌడ అన్నగారికి మరియు వారి కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.